ప్రైజ్ ది లార్డ్. 68వ కీర్తన 3వ వచనం. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందము పొందుదురుగాక. ఈ రోజుల్లో సంతోషం, సమాధానం, ఆనందం అనేటువంటి దానికి అర్థమే లేకుండా పోయింది. సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని ఏవేవో లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో తలమునకలై ఉన్న సంతోషాన్ని, ఉన్న ఆనందాన్ని కూడా చాలామంది కోల్పోతూ ఉన్నారు. సంతోషంగా ఉండాలని ఆయా రకాల దుర్వ్యసనాలకు గురవుతూ ఉన్నారు. మేము ఆనందంగా ఉండాలని చెడు స్నేహాలకి వారు తమ జీవితాలు అప్పగిస్తూ ఉన్నారు. అయితే దాని ద్వారా వారు ఉన్నటువంటి మంచితనాన్ని కూడా కోల్పోతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే నిజమైన ఆనందం, సంతోషం ఎక్కడుందో తెలుసా? క్రీస్తు ప్రభులో ఉంది. ఎవరు ఆయన రక్తం చేత కడగబడి నీతిమంతులుగా మారతారో, పాపము చేయకుండా పాపమును అసహించుకొని బ్రతుకుతారో వారే నీతిమంతులు. వారికి దేవుడు ఆనందాన్ని సమకూర్చాడు. అవును ప్రియులారా, క్రీస్తులో ఉన్న వారి జీవితాలు ఆనందంగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి. లోకంలో ఉన్న చెడ్డ జీవితానికి వారు లోనవ్వరు. పరిశుద్ధత, ప్రేమ, పవిత్రత, సాత్వికము, దీనత్వము అనే సుగుణాలు వాళ్ళల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. నిజమే, తన బిడ్డలకైన ఆనందాన్ని సమకూర్చే దేవుడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో సంతోషం కావాలా? మనసారా నవ్వి చాలా రోజులైందా? సంతోషంగా ఉండలేకపోతున్నావా? పైకి మనుషుల మధ్యలో ఏదో నవ్వుతున్నావు, కానీ నీ ఒంటరితనంలో నువ్వేదో బాధకు గురవుతున్నావు కదా. ఒంటరితనంలో నువ్వు దుఃఖానికి గురవుతున్నావు కదా. నీ బాధలు గుర్తొచ్చి, నీ సమస్యలు గుర్తొచ్చి నిద్ర పట్టకుండా గడుపుతున్నావు కదా. విచారం నీ జీవితంలో ఉంది కదా. అయితే ప్రభువు నీకు ఆనందాన్ని ప్రకటిస్తున్నాడు. దేవునిలో ఆనందం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. ఆయనలో నువ్వు ఉంటే ఏమున్నా లేకపోయినా నీలో ఉన్న ఆనందం చెదరదు, చెరగదు. ఆయన నీకు సంతోషాన్ని ఇస్తాడు. నువ్వు ఆనందించేలా దేవుడు పరిస్థితులు కలిగిస్తాడు. నీ విచారాన్ని కొట్టివేస్తాడు, నీ దుఃఖాన్ని తొలగిస్తాడు, నీకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. మహదానందంతో నీ జీవితాన్ని దేవుడు నింపుతాడు. ప్రేమ, నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలకు ఆనందాన్ని సిద్ధపరిచిన దేవా, సంతోషాన్ని ఇచ్చిన దేవా, పాపం నుండి విడుదల చేసి, అపరిశుద్ధతను విడుదల చేసి పరిశుద్ధతనిచ్చి ప్రేమలో నడిపించి బిడ్డలను ఆనందింపజేసే దేవుడుగా నువ్వు ఉన్నందుకు స్తుతులు చెల్లిస్తూ, వాగ్దానం వీక్షించిన బిడ్డల జీవితంలో ఎవరి జీవితంలో దుఃఖం ఉన్నా, విచారం ఉన్నా కొట్టివేసి వారికి సంతోషాన్ని, ఆనందాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.